హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో వచ్చేసి అమలక ఏకాదశి అంటే ఏమిటి, అమలక ఏకాదశి యొక్క ప్రారంభము ముగింపు సమయాలు ఎప్పుడు, అమలక ఏకాదశి ఏ రోజున వస్తుంది, అమలక ఏకాదశి యొక్క వ్రత కథ ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరు. అమలక ఏకాదశి అనగా ప్రతి సంవత్సరము పాల్గొన మాసము శుక్లపక్షంలోని 11వ రోజున జరుపుకునే ఒక హిందూ సాంప్రదాయబద్ధమైన పండగ. ఈ అమలక ఏకాదశినే ఆమ్ల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున భక్తులు విష్ణుమూర్తిని ఆమ్ల చెట్టు అనగా ఉసిరి చెట్టు రూపంలో పూజిస్తారు. ఎందుకనగా ఆ శ్రీమన్నారాయణుడు విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మకు జన్మనిచ్చిన రోజునే ఆమ్ల చెట్టును సృష్టించాడని నమ్ముతారు. ఉసిరి చెట్టులోని ప్రతి భాగంలోనూ విష్ణుమూర్తి కొలువై ఉంటాడని చెబుతారు. అందుకే భక్తులు ఉపవాసం ఆచరించిన తర్వాత అమలకి అనగా ఉసిరి చెట్టుకి పూజ చేస్తారు. ఈరోజు ఉపవాసం పాటించడం వలన అన్ని సమస్యల నుంచి బయటపడడంతో పాటు ఆత్మశుద్ధి, మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఇక ఈ సంవత్సరము అమలక ఏకాదశి 2025 సంవత్సరము మార్చి 10 రోజున వచ్చింది. ఆమ్ల ఏకాదశి ప్రారంభ తేదీ వచ్చేసి మార్చి 9, 2025 సంవత్సరము ఉదయం 7:46 ప్రారంభమై మార్చి 10, 2025 7:44 ముగుస్తుంది. సూర్యోదయానికి ముందు ఉన్న తిథి ప్రకారము ఏకాదశి వ్రతాన్ని మనము ఈ సంవత్సరము మార్చి 10న జరుపుకోబోతున్నాము. హిందూ పురాణాల ప్రకారము ఈ అమలక ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ఎవరైతే ఆమ్ల వృక్షాన్ని అనగా విష్ణుమూర్తిని పూజించి పూర్తి భక్తితో ఈ రోజున ఉపవాసం ఉంటారో వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన చెట్టు కావున లక్ష్మీదేవి కూడా ఉసిరి చెట్టులో ఉంటుందని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు, ఎలాంటి పూజ చేయలేని వారు కేవలం ఈ అమలక ఏకాదశి వ్రత కథ వింటే చాలు సర్వ పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తన ఇంట్లో శిష్ట వేసుకొని కూర్చుంటుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. అమలక ఏకాదశికి సంబంధించి 2 కథలు ఉన్నాయండి. ఒక కథ ప్రకారము విశ్వాన్ని సృష్టించడానికి విష్ణువు తన నాభి నుండి బ్రహ్మకు జన్మనిచ్చాడని పురాణ కథలలో చెప్పబడింది. ఒకరోజు బ్రహ్మదేవుడు తనను తాను తన ఉనికిని గురించి నిజంగా తెలుసుకోవాలని భావించాడు. అందుకుగాను అతడు శ్రీ మహావిష్ణువు నామంతో తీవ్రంగా ధ్యానం చేయడం ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు ఆ పరబ్రహ్మను చూడగానే వెంటనే ఏడవడం ప్రారంభించాడు. అతని కన్నీళ్లు శ్రీ మహావిష్ణువు పాదాలపై పడ్డాయి. అవి ఆమ్ల వృక్షంగా మారాయని హిందూ శాస్త్రం చెబుతుంది. శ్రీహరి విష్ణువు దీనిని చూసినప్పుడు ఈ చెట్టు నాకు చాలా ప్రియమైనదని ప్రకటించాడు. అంతేకాకుండా అమలకి ఏకాదశి రోజున ఈ చెట్టును పూజించే ఏ భక్తులైనా మోక్షాన్ని పొందుతారని, అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారని సూచించారు. మరొక కథ ప్రకారము అమలకి ఏకాదశి వ్రత కథ శ్రీ మహావిష్ణువు యొక్క అమితమైన అనుచరుడు అయిన చిత్రసేనుడితో ముడిపడి ఉంది. అతడు ఆమ్ల ఏకాదశి ఉపవాసం పాటించేవాడు. అతను ఒకసారి తన సైన్యంతో వేటకు వెళ్ళినప్పుడు గిరిజనులు అతన్ని పట్టుకొని అతన్ని మరియు యోధులను అపహరించి ఖైదీలుగా బంధించారు. అంతేకాకుండా వారు తమ ఆచారం ప్రకారము వారు తమ దేవతని ప్రసన్నం చేసుకోవడానికి రాజు జీవితాన్నే త్యాగం చేయడానికి పూనుకున్నారు. అప్పుడు రాజు తన స్పృహ కోల్పోయి అకస్మాత్తుగా పడిపోయాడు. అతడి శరీరం నుండి ఒక కాంతి కిరణం వెలువడి గిరిజన పురుషులందరూ చంపబడ్డారు. ఆ తర్వాత రాజు స్పృహలోకి రాగానే అమలక ఏకాదశిని అత్యంత భక్తితో పాటించడం వలన అతనికి ఉన్న సద్గుణాలు, ప్రయోజనాల కారణంగా అతడు రక్షించబడినట్లు ఒక ఆకాశవాణి వినిపించింది. అమలక ఏకాదశి రోజు పాటించవలసిన ముఖ్యమైనటువంటి ఆచారాలు: ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. విష్ణువుకు నమస్కారం చేసి ఉపవాసం ప్రారంభించాలి. విష్ణువును, ఉసిరి చెట్టును కూడా పూజించుకొని కలశం లోపల నవరత్నాన్ని ఉంచి చెట్టు క్రింద ఉంచాలి. అగరబత్తులు వెలిగించాలి. ఉసిరి ఏకాదశి వ్రత కథ విన్న తర్వాత హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత ఎవరైనా పేదవారికి లేదా బ్రాహ్మణుడికి అవసరమైన ఆహారాన్ని లేదా అవసరమైన వస్తువులను దానం చేయాలి. ఈరోజు ఎవరైతే అమలక చెట్టును, ఉసిరి చెట్టును తాకుతారో వారికి రెట్టింపు ఫలితము మరియు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఈ రోజున చేయవలసినటువంటి ముఖ్యమైన పరిహారాలు ఏంటి అంటే, ఏ పూజా వ్రతము చేయలేకపోయినా ఈ రోజున ఒక ఉసిరి మొక్కను నాటడం అనేటువంటిది అత్యంత శుభప్రదం. దీనివల్ల జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది మరియు రోజు ఉసిరి చెట్టుకు నీరు పోసి పూజ చేయడం వల్ల ధనము, సంపద కలుగుతాయి.
ఇక ఎలాంటి దానము చేయలేని వారు కనీసం ఒక ఉసిరికాయ దానం చేసినా ఈరోజు అత్యంత మోక్షం లభిస్తుంది. ఇలా ఉసిరికాయను దానం చేయడం వల్ల గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. అమలకి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఉసిరి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ రోజున ఎవరైతే ఉసిరి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగిస్తారో వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈరోజు ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటుందని, ధనధాన్యాలు కలుగుతాయని హిందూ పురాణాల్లో చెప్పబడింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.